నమస్తే ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనకు సంబంధించి డొమైన్ ఇస్తారు. సో మనకు అన్పాసివ్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది పర్సనల్గా ప్రతి ఒక్క ఫౌండర్కి. సో వెబ్సైట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఆ వెబ్సైట్ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు దాని యొక్క మీనింగ్ ఏంటి, ఆ వెబ్సైట్ డొమైన్ మీనింగ్ ఏంటి, తర్వాత ట్రాఫిక్ అనేది ఎలా వస్తుంది, సో టార్గెటెడ్ ట్రాఫిక్ అంటున్నారు కదా, ఏ విధంగా సేల్స్ జనరేట్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో మనకి ఇన్కమ్ జనరేషన్ అనేది ఎలా ఉంటుంది, టార్గెటెడ్ ట్రాఫిక్ అని అంటున్నారు కదా, సో టార్గెటెడ్ ట్రాఫిక్ గురించి కూడా చెప్పమని చాలా వీడియోస్లో మీరు అడిగినారు. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ వెబ్సైట్ గురించి తెలుసుకోవాలి. టార్గెటెడ్ ట్రాఫిక్ అంటే ముందు మనం వెబ్సైట్ గురించి పరిచయం చేసుకోవాలి. సో మనకు ప్రతి ఒక్క ఫౌండర్కి ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. సో మనకు చాలాసార్లు యాష్ ముఫరే సార్ కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరికి ఒక ఓన్ ఐడెంటిటీ అనేది కల్పిస్తుంది అన్పాసివ్. అంటే ఇప్పుడు మనం ఏ కంపెనీ తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. సో ఆ వెబ్సైట్ అనేది ఆ కంపెనీకి ఒక ఐడెంటిటీ అనమాట. ఆ కంపెనీని తాలూకా ఒక ఆన్లైన్లో ఒక ఐడెంటిటీ ఏంటి అంటే దాని యొక్క వెబ్సైట్. ఎందుకంటే ఆ వెబ్సైట్ ద్వారానే ఆ కంపెనీని మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. అంటే మనము మన యొక్క బిజినెస్ని మనము వరల్డ్ వైడ్గా రీచ్ అవ్వాలి అంటే మన వెబ్సైట్ ద్వారానే రీచ్ కావాలి. సో అదర్వైజ్ మనం ఫిజికల్గా వెళ్ళి మన యొక్క బిజినెస్ గురించి మనం వరల్డ్ వైడ్గా బిజినెస్ని తీసుకురాలేం. సో మనం పర్సనల్గా చేయలేం. కానీ ఈ యొక్క వెబ్సైట్ వల్ల మనకి ఏంటంటే అడ్వాంటేజ్, సో వరల్డ్ వైడ్గా మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు. వెబ్సైట్ అనేది ఒక షాప్ లాంటిది, వెబ్సైట్ అనేది ఒక దుకాణం లాంటిది, ఒక షాప్ లాంటిది, ఒక షాపింగ్ మాల్ అనుకోండి. సో అది ఆ షాప్ ఏం చేస్తుంది అంటే దాన్ని డిజిటల్గా మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు. ఆ షాప్ని ఫిజికల్గా ఉండే షాప్ ఏంటంటే మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే బైక్తో అన్నా నడుచుకుంటూ ఒక ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అక్కడికి. కానీ ఈ యొక్క వెబ్సైట్ అనేది ఏం చేస్తుందంటే మన బిజినెస్ని జస్ట్ డిజిటల్గానే అంటే ఆన్లైన్లోనే మనం దాన్ని అందరికీ ప్రమోట్ చేయొచ్చు. ఏ దేశమైనా ఎక్కడికైనా, ప్లేస్కి, డిస్టెన్స్కి, టైంకి తేడా లేదు. జస్ట్ ఇప్పుడు మనం షేర్ చేసినాం అనుకుంటే వెబ్సైట్ అందరికీ వెళ్ళిపోతుంది. వరల్డ్ వైడ్గా ఎవరికైనా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆ వెబ్సైట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో ఇది ఒక పెద్ద ఐడెంటిటీ, ఇది ఒక మనకు ప్రాపర్టీ అనుకోవచ్చు. దీన్ని మనకు ఆన్లైన్లో ఉండే ఒక బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఏంది, అన్పాసివ్ ఫౌండర్స్కి ఒక ఐడెంటిటీ ఏంటి అంటే అది వెబ్సైట్ అని చెప్పుకోవాలి, ఒక షాప్ అని చెప్పుకోవాలి, అది మనకు ఆస్తి అని చెప్పుకోవచ్చు. అది మనకు అన్నీ అనమాట. అది దాని నుంచే మనకి కంప్లీట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ వెబ్సైట్ అనేది. సో ప్రతి కంపెనీకి మనకి వచ్చేసి ఒక కంపెనీకి ఒకటే వెబ్సైట్ ఉంటుంది. మీరు చూసింటారు చాలా వరకు. ఏ కంపెనీ తీసుకున్నా వెబ్సైట్ అనేది ఒకటే ఉంటుంది. కానీ అన్పాసివ్కి వెబ్సైట్స్ ఎన్ని అంటే, అన్పాసివ్ కంపెనీకి ఎన్ని అంటే, సో ఎంతమంది ఫౌండర్స్ ఉన్నారో అన్ని లక్షల వెబ్సైట్లు మన దగ్గర ఉన్నాయి. సో నియర్లీ మనకు 14 lakhs పైన వెబ్సైట్స్ మనకు ఉన్నాయి. సో అర్థం చేసుకోండి మనం ఎంత మార్కెట్లోకి వెళ్తున్నాం అంటే, ప్రపంచ నలుమూలలోకి మన వెబ్సైట్స్ అనేవి వెళ్తాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి కస్టమర్ని క్యాప్చర్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క అన్పాసివ్ గురించి తెలుస్తుంది. సో ఆ విధంగా మన యొక్క వితిన్ చాలా తక్కువ టైంలో మనం మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో చాలా విజిటర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు మన కస్టమర్స్కి మన యొక్క వెబ్సైట్ ద్వారా. సో వెబ్సైట్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో మనము వన్ టైం మాత్రమే ఒక్కసారి మన యొక్క వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా మన యొక్క అన్పాసివ్ హోస్టింగ్ చేస్తుంది వెబ్సైట్ని. ఒకసారి ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్లో యాడ్ చేస్తే సో అది పర్మనెంట్గా అలానే ఉంటుంది. దానిలో మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు. సో అదంతా కూడా అన్పాసివ్ చూసుకుంటుంది. మళ్ళీ మీరు టెన్షన్ తీసుకోకండి మళ్ళీ నేను ఏమైనా చేయాలి నా వెబ్సైట్ని. మొత్తం అన్పాసివే ఈ యొక్క వెబ్సైట్ని హోస్టింగ్ చేస్తుంది. సో ప్రతిసారి బిజినెస్ గురించి మనము ప్రతి ఒక్కరికి చెప్పలేము. సో ప్రతిసారి ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ఈ ప్రోడక్ట్ ఇలా ఉంది, ఆ ప్రోడక్ట్ ఇలా ఉంది అని ప్రతి ఒక్కరికి మనం చెప్పలేము. సో జస్ట్ ఈ వెబ్సైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ లింక్ షేర్ చేస్తే చాలు, వాళ్ళు చూసుకుంటారు, చూసి అర్థం చేసుకొని వాళ్ళు పర్చేజ్ చేస్తారు. సో చాలా ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇది. ఎందుకోసం అంటే మనం ప్రతి ఒక్కరికి చెప్పనికే లేదు. సో ఎవరికైనా మన కొలీగ్స్ ఉంటే వాళ్ళకి ఈజీగా షేర్ చేసుకుంటే వాళ్ళు చూసుకుంటారు ఆ వెబ్సైట్లో, అంతా వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ వెబ్సైట్కి వచ్చేసి మనం యాడ్ రెవెన్యూ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మనకు యాడ్ రెవెన్యూ కూడా ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రతి వెబ్సైట్కి మనం గూగుల్ అడ్వర్డ్ ద్వారా మనం యాడ్స్ని అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో ఏ విధంగా అయితే మనం యాడ్స్ పెట్టుకుంటున్నామో, ఇప్పుడు యూట్యూబ్లో అందరికీ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే యూట్యూబర్స్కి యాడ్ ద్వారా వస్తుంది. అక్కడ యాడ్స్ ప్లే అవుతుంటాయి ప్రతి వీడియోలో. సో ఆ యాడ్స్ ప్లే కావడం వల్ల వాళ్ళకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు వీడియోస్ చూసినందుకు వాళ్ళకి ఇన్కమ్ రాదు, జస్ట్ మీరు యాడ్ అక్కడ ప్లే చేయడం వల్ల దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్కరికి ఫౌండర్స్కి యాడ్ రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. యాడ్ రెవెన్యూ కూడా మనకు
తీసుకునే అవకాశం ఉంది. డిజిటల్ మార్కెటింగ్ గ్లోబల్గా చేసుకోవచ్చు. అంటే మన యొక్క వెబ్సైట్ అనేది ఆన్ ప్యాసివ్ హోస్టింగ్ చేస్తుంది, ఆన్ ప్యాసివ్ మార్కెటింగ్ చేస్తుంది, ఆన్ ప్యాసివ్ ఆటోమేషన్ మోడ్లో ఉంటుంది. కాబట్టి మన వెబ్సైట్ కంప్లీట్గా మనకి ఈ యొక్క ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. గ్లోబల్ వైజ్గా వరల్డ్ వైడ్గా మన యొక్క వెబ్సైట్ అనేది షేర్ అవుతుంది. ఓన్లీ ఇండియా ఓన్లీ కాదు, మన యొక్క వెబ్సైట్ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా మీ యొక్క షాప్, మీ యొక్క దుకాన్, మీ యొక్క వెబ్సైట్ అనేది వరల్డ్ వైడ్గా షేర్ అవుతుంది. సో దాని ద్వారా మీకు చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకోసం అంటే ఎవరు ఎప్పుడు చూసి ఎప్పుడు పర్చేజ్ చేస్తారో తెలియదు. సో 24/7 365 డేస్ మీకు ఎప్పుడైనా సేల్ వస్తుంది. ఎనీ టైంలో రాత్రి పడుకున్నప్పుడు కూడా మీకు ఆ యొక్క మీ వెబ్సైట్ ద్వారా కస్టమర్స్ వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. టార్గెటెడ్ విజిటర్స్ని మనకు 100% మనకు ఆన్ ప్యాసివ్ ఇస్తుంది. కాబట్టి టార్గెటెడ్ ట్రాఫిక్ అంటే నేను నెక్స్ట్ చెప్తాను. టార్గెటెడ్ ట్రాఫిక్ అంటే ఏంది, ఈ ట్రాఫిక్ అంటే మళ్ళీ అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ విజిటర్స్ని, ఈ కస్టమర్స్ని ఆన్ ప్యాసివ్ వెబ్సైట్కి పంపిస్తుంది మన యొక్క ఆన్ ప్యాసివ్. సో మనకి 100% సేల్స్ అనేవి అక్కడ నుంచి వస్తాయి. కస్టమర్స్ వచ్చిండ్రు అంటే, ఒక షాప్కి కస్టమర్స్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి కొనాల్సింది. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆన్ ప్యాసివ్ ప్రొడక్ట్స్ అనేవి అవసరం. ఎందుకంటే మనకి కంప్లీట్గా చాలా వరకు డిమాండెడ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ మన యొక్క ఆన్ ప్యాసివ్లో మనము ఓన్లీ ఆన్ ప్యాసివే కాదు, సో మనం రకరకాల బిజినెస్లు కూడా మనం వెబ్సైట్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొక పేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికి మనకు ఆల్రెడీ ట్రాఫిక్ ఇస్తుంది కాబట్టి సో అవి కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. మన ఓన్ బిజినెస్ని ఆన్ ప్యాసివ్ కాకుండా మీకున్న సపరేట్గా ఓన్ బిజినెస్ని కూడా మీరు ప్రమోట్ చేసుకునే అవకాశం. ఇది కూడా ఒక బెటర్ ఆప్షన్, బెటర్ అడ్వాంటేజ్. సో మనము ఇక్కడ ఎక్స్ట్రా వర్క్ కూడా చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ఉండడం వల్ల. మనం ఎందుకోసం అంటే మనము సపోజ్ చాలామంది అన్పాసివ్ ఇంకా నేను ఎక్స్ట్రా మనీ సంపాదించాలి, ఆటోమేషన్లో వచ్చే ఇన్కమే కాకుండా సో కంపెనీ ట్రాఫిక్ ఇస్తుంది, కంపెనీ కస్టమర్స్ ఇస్తుంది, కంపెనీ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో నాకు ఇంకా కావాలి ఇన్కమ్ అనుకుంటే మనము ఆ యొక్క వెబ్సైట్ లింక్ని మనము మనం కూడా పర్సనల్గా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఎఫ్బీలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవచ్చు ఛానల్స్ ఉన్న వాళ్ళు. తర్వాత వాట్సాప్లలో కొలీగ్స్ అనుకోండి, చాలామంది ఫ్రెండ్స్కి. సో ఈ విధంగా మనం లింక్ని మనము మార్కెటింగ్ చేసుకోవచ్చు. మన లింక్ ద్వారా వచ్చిన వాళ్ళని మనకు కమిషన్స్ అనేది జనరేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మన డొమైన్ వెబ్సైట్కి. సో నెక్స్ట్ టార్గెటెడ్ ట్రాఫిక్ అంటే ఏంది సార్? ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది అంటున్నారు, కస్టమర్స్ వస్తుందంటారు, ఎట్లా వస్తారు, మన వెబ్సైట్కి ఎందుకు వస్తారు, ఎందుకు చూస్తారు, ఎందుకు కొంటారు, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఎవరికి వెళ్తుంది ఈ వెబ్సైట్? సో ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాఫిక్ అంటే ఏం లేదు. మనం ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం, గూగుల్కి వెళ్ళి ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినాం అనుకోండి, చెక్ చేసుకోండి మీరు. ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు యాడ్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో యాడ్స్లలో రకరకాల ఆ వెబ్సైట్కి సంబంధించి కాకుండా వేరే రకాల లింక్స్ అనేవి అక్కడ చూపిస్తుంటుంది, యాడ్స్ అనేవి ప్లే అవుతుంటాయి. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు, వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే అక్కడ ఆ యొక్క గూగుల్ ద్వారా ఏం చేస్తున్నామంటే మన యొక్క వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క లింక్స్ కూడా, మన యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో దాని లింక్ కూడా వేరే వెబ్సైట్లో అంటే వరల్డ్ వైడ్గా చాలా విజిటర్స్ ఎక్కువ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వెబ్సైట్లలో మన లింక్స్ అనేవి యాడ్స్గా ప్లే అవుతుంటాయి. మన యొక్క ఆన్పాసివ్ ఫౌండర్స్ యొక్క లింక్స్ అనేవి కూడా వరల్డ్ వైడ్గా ఎక్కడైతే విజిటర్స్ ఉన్నారో వేరే వెబ్సైట్లు, మన ఆన్పాసివ్ కాకుండా వేరే వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో సో వాటిపైన ఈ యొక్క లింక్స్ని షేర్ అవుట్ చేస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవంతా షేర్ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఖచ్చితంగా అది కూడా ఇప్పుడు మనం ఆన్పాసివ్లో ప్యాకేజ్ తీసుకుంటున్నాం ఎందుకోసం అంటే అక్కడ ఆ అమౌంట్లో చాలా వరకు ఈ యొక్క మనకు విజిటర్స్ కస్టమర్స్ని ఇవ్వడానికి వాళ్ళు కూడా ఆన్పాసివ్ కూడా వేరే వాళ్ళకు పే చేస్తూ ఉంటారు. సో మన కస్టమర్స్ అనే వాళ్ళు ఊరికే రారు, ట్రాఫిక్ అనేది ఊరికే రాదు. ఈ ట్రాఫిక్ అంటే ఏం లేదు, మన యొక్క లింక్ అనేది అందరికీ షేర్ అవుతుంది. వరల్డ్ వైడ్గా పెద్ద వెబ్సైట్లలో ఎక్కువగా చూసే వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన మన యొక్క లింక్స్ అనేవి షేర్ అవుతుంది. సో అట్లా షేర్ కావడం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఓపెన్ చేసి దాన్ని చూస్తారనమాట. సో ఎందుకోసం అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఆన్పాసివ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆన్పాసివ్ అనేది మార్కెటింగ్ క్యాంపెయిన్ రన్ అవుతుంటుంది. సో ఇప్పుడు మనం చాలామంది చూస్తుంటాం, ఎప్పుడు ఏదైతే బయట మనకు కనిపిస్తుందో, మన కంటికి కానీ మన చెవులకు కానీ ఏదైతే ఎక్కువగా వినిపిస్తుందో సో ఆన్పాసివ్ అనేది వినిపిస్తుంది ఖచ్చితంగా. ఇంకా మనకు మార్కెటింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి సో ప్రతిదీ మనకు ఏదైతే ఎక్కువగా వినిపిస్తుందో, ఏదైతే హాట్ టాపిక్గా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఎవరో ఒకరు onpassive.com ఓపెన్ చేయడం కానీ లేదంటే బయట ఏదైనా కనిపించినప్పుడు క్లిక్ చేస్తారనమాట. ఆన్పాసివ్ని క్లిక్ చేసినప్పుడు అట్లా ఆ విధంగా కస్టమర్స్ వస్తారనమాట. దీన్నే మనం ఏమంటారంటే ఆన్లైన్లో ట్రాఫిక్ అంటారు. ఈ కస్టమర్స్నే మనం ఆన్లైన్లో వచ్చే ట్రాఫిక్ అని మనం టార్గెటెడ్ ట్రాఫిక్ అనుకుంటున్నాం. సో టార్గెటెడ్ ట్రాఫిక్ అంటే ఏంటి అంటే సో ఖచ్చితంగా మనకు టార్గెట్ ఉంటుందన్నమాట. ఒకటి ఈ రోజుకి ఇంత కస్టమర్స్ని
నీ వెబ్సైట్ని ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది జ్ఞానేశ్వర్ వెబ్సైట్ని అన్పాసివ్ టార్గెటెడ్ ట్రాఫిక్ ఇస్తుంది. ఎందుకంటే ఒక డేలో ఎంతమంది ట్రాఫిక్ రావాలో అంతవరకు షేర్ చేస్తుంది. సో దీన్ని మనం టార్గెటెడ్ ట్రాఫిక్ అని అనుకుంటాం. సో దీనికి సంబంధించి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ ట్రాఫిక్ వల్ల మనకు సేల్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎక్స్ట్రా వర్క్ మీరు అడిషనల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ట్రాఫిక్ అనేది కూడా రకరకాలుగా ఉంటుంది. డైలీ ట్రాఫిక్ ఉంటుంది, మనకు వీక్లీ, తర్వాత అవర్లీ, గంటకు ట్రాఫిక్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకా మనకు తెలుస్తుంది ఈ ట్రాఫిక్ ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి, తర్వాత మనకు ఫ్యూచర్లో ప్రొడక్ట్స్ గురించి ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో దయచేసి కన్ఫ్యూజ్ కాకండి. సో ఖచ్చితంగా మనకు అన్ని ఇన్ఫర్మేషన్ రియల్ టైంలో మనకు అతి త్వరలో దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ మనకు అర్థమయ్యే విధంగా మనకు టైం సిద్ధంగా ఉన్నప్పుడు, టైం రెడీ అయినప్పుడే మనకు అన్పాసివ్కి సంబంధించి అన్నీ ఒకటొకటి మెల్లిమెల్లిగా మనకు యాష్మి ఫారెస్టర్ అన్ని క్లియర్గా చెప్తారు. సో ప్యాకేజెస్ గురించి, ట్రాఫిక్ గురించి, వెబ్సైట్ గురించి, వీటిని గురించి ఎక్కువగా ఆలోచించకండి. సో ప్రతి ఫౌండర్ కూడా సింపుల్గా ఆటోమేషన్ లోపలనే సక్సెస్ అవుతారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అడిషనల్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నాకు ఏమైనా డిస్టర్బ్ అవుతుందా, నా జాబ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా, లేదంటే నేను ఆన్పాస్ స్టార్ట్ అయినా కానీ నేను ఏదైనా నా జాబ్ నేను చేసుకోలేకపోతానా, సో ఇవన్నీ టెన్షన్స్ అనేవి వదిలేసేయండి. సో స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్ టు ద అన్పాసివ్ వెబ్సైట్, అన్పాసివ్ బ్యాక్ ఆఫీస్. సో వెబ్సైట్ చూడండి, వెబ్సైట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. మీరు ఏమైనా ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అన్పాసివ్ బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళి కూడా మీరు చార్ట్ బోర్డు అక్కడ ఉంటుంది కదా, చార్ట్ బోర్డులో అక్కడ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కూడా ఆన్సర్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ గురించి, ట్రాఫిక్ గురించి ఐ థింక్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. చాలామందికి తెలియదు ఈ విషయం. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.